హలో అస్సలాము అలైకుం. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చేస్తున్నాను. రండి చూద్దామండి. నేను ఈరోజు ఏ రెసిపీ చేస్తున్నానో ఒకసారి మీకే ఈరోజు చూపిస్తాను. నేను ఎలా తయారు చేయాలి, ఏమేమి వేయాలి మొత్తం నేను చూపిస్తానండి. కానీ ఇదైతే చాలా స్మూతీగా, చాలా జ్యూసీగా ఉంటుందండి. ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నాను. ఏదో చూసేయండి, మటన్ 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 వీళ్ళు ఇక్కడ గల్ఫ్ కంట్రీలో మటన్ తిని 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 మటన్లు అబ్బా, నాకైతే ఈ మటన్ చూస్తూ ఉంటే నాకు ఒక విరక్తి వచ్చేస్తుంది. అలా చేయాలంటే వీళ్ళకి రోజు మటన్ ఒక్కొక్క వెరైటీగా చేస్తూ ఉంటాను నేను. ఇది మటన్ జ్యూసీ అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కాంబినేషను. వైట్ రైస్లైనా ఏదైనా కూడా. దీనికి నేను ఏమేమి వేసాను చూడండి. మటన్ని బాగా క్లీన్ చేసుకొని దాంట్లో గార్లిక్ పేస్ట్ అంటే గార్లిక్ జింజర్ పేస్ట్ అని చెప్పాను కదా, అది గార్లిక్ పేస్ట్ వేసాను. ఆ తర్వాత ఏంటంటే కొంచెం అది ఏం చెప్తే చికెన్ స్టోక్ చెప్పాను కదా, అది చికెన్ స్టోక్ ఒకటి వేసానండి. ఆ చికెన్ స్టోక్లో కొంచెం మొత్తం కలిసి ఉంటాయి. వీళ్ళకి కొంచెం అది ఒక ఇష్టంగా తింటారు వాళ్ళు, చికెన్ స్టోకు. ఆ తర్వాత అంటే కొంచెం మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి, చికెన్ స్టోక్, గార్లిక్ పేస్ట్ మొత్తం. తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర పొడి, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసాను. ఆ తర్వాత ఏంటంటే ఇది గార్లిక్ పొడి అండి. అంటే ఏం చెప్తారు, తెల్లగడ్డల పొడి. ఇక్కడ తెల్లగడ్డల పొడి, ఎర్రగడ్డల పొడి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు వాళ్ళు. అలా ఆ పొడులు కూడా వేసానండి, పౌడర్లు కూడా వేసాను. తర్వాత సాల్ట్ వేసానండి. అంటే దీన్ని ఎక్కువగా వేయకూడదండి. మీకు చికెన్ అంటున్నాను, సారీ, మటన్ జ్యూసీకి మీరు వేయకూడదండి. ఏమంటే అస్సలు వేయకూడదు. ఇలాగ చేసి మొత్తం మసాలా ఇలా పెట్టాలండి. ఇంకా మరి కారం గిరం అది అన్నీ వేసాను అనుకో, మరి వేరే రెసిపీ అయిపోద్ది. మీకు మటన్ జ్యూసీ కావాలి, చికెన్ జ్యూసీ కావాలి అన్నట్టయితే ఇదే క్వాంటిటీలో వేయాలండి. మటన్కైనా చికెన్కైనా కూడా. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను, చికెన్ది కూడా. ఇదంటే మటన్ జ్యూసీ అండి. మటన్ ఒక జ్యూసీగా దాంట్లో మటన్లో ఉన్న లోపల ఉన్నది మొత్తం ఒక జ్యూసీ, ఒక టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేశానండి. ఎలా ఉంది నా వీడియో, ఇది కుకింగ్ ఎలా ఉంది మెసేజ్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.